అనగనగా ఒక ఊరిలో ఒక తల్లి పిచ్చుక పిల్ల పిచ్చుకలు ఉండేవి. అవి ఒక చిన్న గూటిలో నివసించేవి. ఒకరోజు చాలా భారీ వర్షం రావడంతో పిచ్చుక కూడా చెదిరిపోయింది. ఆ వర్షంలో పిల్లల్ని తీసుకొని తన స్నేహితురాలైన మిత్ర ఇంటికి వెళ్తుంది. మిత్ర, ఈ రోజుకి నీ గూటిలో కాస్త చోటు ఇవ్వవా? నా గూడు చెదిరిపోయింది. అప్పుడు మిత్ర, మా గూటిలో చోటు లేదు, మీకు సరిపోదు అని అబద్ధం చెప్పి పంపించేస్తుంది. పిచ్చుక ఎంతో బాధపడుతూ తన పిల్లల్ని తీసుకొని వెళ్తుండగా ఒక చెట్టు తెర కనిపిస్తే అక్కడ తల దాచుకుంటాయి. పిచ్చుక కొద్ది రోజులకి వర్షానికి చెదిరిపోకుండా గట్టిగా చాలా మంచి ఇల్లు కట్టుకుంటుంది. ఒకరోజు భారీ వర్షం వచ్చి మిత్ర గుడి చెదిరిపోతుంది. మిత్ర పిచ్చుక ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంది. పిచ్చుక అప్పుడు మిత్ర అన్నవి ఏమీ పట్టించుకోకుండా, మిత్ర లోపలికి రా, పిల్లలు తడుస్తున్నారు అంటుంది. మిత్ర పశ్చాత్తాపంతో క్షమాపణ అడుగుతుంది. అపకారికి కూడా ఉపకారం చేయడం గొప్పవారి లక్షణం.